వెల్కమ్ టు సినిమా షో. అఖండ విడుదలపై మద్రాస్ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. 14 రీల్ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ కు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించిందని, నేటితో ఈ వివాదం సమసిపోతుందని అందరూ ఆశిస్తున్నారు. ఒకవేళ కోర్టు తీర్పు నిర్మాతలకు అనుకూలంగా వచ్చి ఇండియాలో ఈ రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్స్ పడే అవకాశం ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం పరిస్థితి సంక్లిష్టంగా మారింది. అక్కడ ఒక్కరోజు ఆలస్యం కావటం వల్ల అఖండ 2 కి కేటాయించిన థియేటర్లు చేజారిపోయినట్లు తెలుస్తుంది. ఓవర్సీస్ లో అఖండ 2 కోసం భారీగా థియేటర్లను కేటాయించారు. కానీ అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడటంతో ఆ స్క్రీన్లను జూటోపియా 2 మరియు ఇతర సినిమాలకు కేటాయించి టికెట్లు విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఆ థియేటర్లను వెనక్కి తెచ్చుకోవడం అసాధ్యం. ఈ పరిస్థితుల్లో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ రోజు అంటే డిసెంబర్ 5 శుక్రవారం సినిమాను విడుదల చేయడం కష్టమని, కనీసం ఒక వారం వేచి చూడాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఓవర్సీస్ లో షోలు పడే అవకాశం లేదు. ఈ సమస్యల నేపథ్యంలో ఇప్పుడు రిలీజ్ మిస్ అయితే డిసెంబర్ 12 లేదా అవతార్ 3 పోటీ ఉండే డిసెంబర్ 19కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని దర్శక నిర్మాతలు సినిమాను పూర్తిగా వాయిదా వేసి సంక్రాంతి బరిలో దించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అటు కోర్టు గొడవలు పరిష్కారమైన, ఇటు థియేటర్ల సమస్య వల్ల సినిమా వాయిదా పడే అవకాశం ఉండటంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.